నమస్తే నేను లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి ఆయన ప్రదర్శన ఎంతో హైలైట్ అయింది. జన సమీకరణ జరిగింది. పెద్ద ఎన్నికల ప్రచారం చేసినట్టుగా ఆయన ప్రచారం చేశారు. కానీ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి ఏ ఒక్క రైతుతో ఆయన పరామర్శించలేదు. 5 నిమిషాలు కూడా గుంటూరు మిర్చి యార్డులో ఉన్న కోర్ ఏదైతే మిర్చి నుంచి వచ్చే కోరు తట్టుకోలేక దగ్గుకుంటూ తుమ్ముకుంటూ ఆయన వెంటనే అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత మీడియా ముందు ఆయన ఏదో రైతులకి అసలు రైతుల కోసమే ఆ పార్టీ ఉద్భవించినట్టు, రైతుల కోసం ఆయన పుట్టినట్టుగా ఆయన చేసిన ప్రెస్ మీట్ ప్రసంగం అందరూ విన్నాం. అయితే 2019 నుంచి 2024 మధ్యలో రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రైతుల కోసం, మిర్చి రైతుల కోసం అయితేనేమి, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ఏం చేసుకున్నాం అని చెప్పి ఇప్పుడు కొంచెం అవలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే నిన్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వైసీపీ అండ్ కో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏ విధంగా గుంటూరులో హల్చల్ చేశారో, ఏ విధంగా నిబంధనలకు తూట్లు పొడిచే విధంగా వాళ్ళు వ్యవహరించారో మనం చూసాం. అయితే ఆయన వైసీపీ ప్రభుత్వం ఏదైతే 2019-24 మధ్యలో ఆ ప్రభుత్వం హయాంలో మిర్చి రైతులను ఎలా ఆదుకున్నారు? కృష్ణా, గుంటూరు అంటే ఈ ఉమ్మడి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురంలో కొంత భాగం ఎన్ని చూసుకుంటే మిర్చి అధికంగా పండిస్తారు. పల్నాడు ప్రాంతంలో కూడా, పల్నాడు జిల్లాలో మొత్తం 5 జిల్లాల్లో అత్యధికంగా పండిస్తారు. మిర్చి మీద ఆధారపడి రైతాంగం ఉంటుంది. దాదాపు ఎకరాకి 1,50,000 నుంచి 1,80,000 దాకా ఖర్చు కూడా వస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దాదాపు 20,000 నుంచి 25,000 మధ్య ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. అది వాస్తవం. కానీ 2019 నుంచి 24 మధ్యలో మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? 24,000, 20,000 ఆ విధంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎంఎస్పి అని తీసుకొచ్చి 20,000 ఉన్న మిర్చి ధరని 7,000 అని ప్రకటించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేశాడు ఈ తొగ్గులకు ప్రభుత్వం అని చెప్పి రైతులు ఎప్పుడో ఆరోపించారు. అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం, చేతులు ఎత్తేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు 20,000 పలుకుతుంది. 2021, 22 మధ్యకాలంలో మిర్చి ధర బహిరంగ మార్కెట్లో 20,000 పలుకుతుంటే ప్రభుత్వం ద్వారా 7,000 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి రైతులు పచ్చి మోసం చేశాడు. అయితే 2019 నుంచి 24 మధ్యలో 24,000 నుంచి 20,000 పలకటానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అని మనం ప్రస్తావించుకుంటే, అందులో 2019 నుంచి 24 వరకు మిర్చి రైతు ఎప్పుడు సంతోషంగానో ఆనందంగా లేడు. ఎందుకంటే అధిక వర్షాలు, దానివల్ల ఏరుకుళ్ళు, దాంతో బొబ్బర తెగులు, దానికి నివారణ లేని వ్యాధులు సంక్రమించి మిర్చి రైతుని గుళ్ళ చేసిన పరిస్థితి అయితే ఉంది. పెట్టుబడులు అధికమైనాయి, దాంతోడు ఉత్పత్తి కూడా తగ్గింది. దానివల్ల ఉత్పత్తి తగ్గిన తర్వాత డిమాండ్ పెరగటం వల్ల అప్పుడు ఆ ధరలు పలికాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 20,000 పలుకుతున్న ఏదైతే 2021-22 మధ్యలో 20,000 పలుకుతున్నప్పుడు ఈయన ఒక పేపర్ పట్టుకొని చూపిస్తున్నాడు. 24 పంటలకు మేము గిట్టుబాటు ధర ఇచ్చామని చెప్పి. గిట్టుబాటు ధర దేవుడు ఎరుగు. 20,000 పలుకుతున్న మిర్చి ధరకి 7,000 రూపాయలు ప్రకటించాడు. అంతవరకు దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇంకా ఆయన ఏం చెప్తాడు? మేనిఫెస్టో 2019 మేనిఫెస్టో గురించి మనం ప్రస్తావించుకుంటే 2019 మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్తాడు? ముందస్తు రైతుకు పెట్టుబడి సాయం కింద 50,000 రూపాయలు ఇస్తున్నాడు. ఏ రోజైనా ఇచ్చాడు? గిట్టుబాటు ధరకి కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి 3,000 ఇస్తా అని చెప్పాడు. ఏ రోజైనా ఇచ్చాడు? భూసార పరీక్షలు చేయించి రైతుకి ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందని చెప్పి రైతును అవగాహన పరుస్తా అని చెప్పాడు. ఏ రోజైనా ఇచ్చాడా? అధిక వర్షాలకి పంటలు నష్టపోయి ఏదైనా ఇబ్బంది అయితే దానికి ఇన్పుట్ సబ్సిడీ ఏ రోజైనా ఇచ్చాడా? 1,00,000 రూపాయలు డ్రిప్ ఇరిగేషన్ ఏమైనా ఇచ్చాడా? ఏదైనా మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులు నీటి కొరత అధికంగా ఉన్నప్పుడు 1 ఎకరాకైనా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాడా? 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు. పంట బీమా అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఏ 1,00,000 రూపాయలైనా ఒక రైతుకి ఏమైనా అందించాడా పంట బీమా ద్వారా? అన్నీ కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం డైవర్ట్ చేసి రైతును సర్వనాశనం చేశాడు. ఇరిగేషన్ ప్రాజెక్టును అటకెక్కిచ్చాడు, రైతుని పాడెక్కిచ్చాడు. ఇటువంటి దౌర్భాగ్యమైన పాలన చేసి ఇంకా రైతు మీద ఆయనకేదో ప్రేమ కారిపోతున్నట్టు, రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి వచ్చి ముసలి కన్నీరు కారుస్తూ నాటకాలు ఆడుతున్నాడు. ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు సైలెంట్గా. 4 రోజులు వచ్చి షో చేసిపోతాడు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటాడు, 4 రోజులు ఏ దాని మీద వెళ్ళాలి, దేని మీద బురద చల్లాలి, ఏ అంశం మీద రావాలని చెప్పండి. ప్రతి ఒక్క అంశం మీరు రాష్ట్రంలో ఏ అంశాన్ని తీసుకున్నా కానీ మీ మైనస్ల్ని, మీరు చేసిన తప్పులని గుర్తు చేస్తూనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే నిన్న మిర్చి యార్డు కేంద్రంగా ఆయన చేసిన హల్చల్ మనం చూడొచ్చు.
ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘించి ఆయన అవలంబించిన తీరును కూడా చూసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వంలో అయితే 2014, 2019 దాకా ఉన్న టీడీపీ ప్రభుత్వంలో రైతుని ఏ విధంగా ఆదుకున్నారు మనం చూసుకోవచ్చు. మిర్చి రైతు కోసం దాదాపు 7,000 పలుకుతుంది. అప్పుడు ఉత్పత్తి బాగా పెరిగింది, మిర్చి ఉత్పత్తి పెరిగింది, అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు తగ్గాయి. ఆ టైంలో 7,000 పలుకుతున్న మిర్చికి దాదాపు 1,500 కోట్లు వెచ్చించి 1,500 రూపాయలు క్వింటాకు ధర ప్రకటించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మార్కెట్ ధర కన్నా అధికంగా 1,500 రూపాయలు ఇచ్చి దాదాపు 1,000 కోట్లు పైగానే దానికి నిధులు కేటాయించి రైతును ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతును ఎన్నో విధాలుగా ఆదుకున్న పరిస్థితి. ధాన్యం బకాయిలు పెట్టిపోయాడు. ఆయన దిగిపోతూ 2024 ధాన్యం బకాయిలు పెట్టిపోయాడు. దాదాపు 1,600 కోట్ల రూపాయలు 2 నెలల్లో సెటిల్ చేశారు. మళ్ళీ ఖరీఫ్ సీజన్లో వచ్చిన ధాన్యానికి దాదాపు 420 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించి కొనుగోలు చేసి 421 కోట్లని 48 గంటల్లోనూ ట్రాన్స్ఫర్ చేశారు. డిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. గతంలో 2014, 2019 పెద్ద ఎత్తున అనంతపురం, కర్నూలు, కడప, పల్నాడు ప్రాంతంలో ఎన్నో ప్రాంతాలకి, మెట్ట ప్రాంతాలకి నీటి కొరతతో, సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకి డిప్ ఇరిగేషన్ ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు వెంచి డిప్ ఇరిగేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్కి 5 ఎకరాలు దాటిన వాళ్ళకి 2,18,000 రూపాయలు, 5 నుంచి 12 ఎకరాలు దాటిన వాళ్ళకి 3,10,000 డిప్ ఇరిగేషన్ పరికరాలని 90% సబ్సిడీతో అందజేస్తున్న ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే, ఏదైనా దార్శనికత ఉందో అది చంద్రబాబు నాయుడికే దక్కింది. నీకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది గుర్తుంచుకోవాలి. మీరు 2019 మీ మేనిఫెస్టోలో మీరు పలికిన మాటలు చూడండి ఒకసారి. రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. పెట్టుబడి కోసం 12,500 రూపాయలు మే మాసంలో ఇస్తాం. పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 ఇస్తాం. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా ఒడ్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత కరెంటు. ఇప్పటివరకు మాట్లాడిన విషయాల్లో ఏ ఒక్కటైనా రైతుకు అందజేశారా? మీరు మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలని చెప్పి నిన్న మిర్చి యార్డ్ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడి మొత్తము పచ్చి అబద్ధాలని చెప్పి రైతులకు తెలియదా? రైతులకు తెలిసింది కాబట్టే 151 మధ్యలో 5 తీసేసి 11కి మిమ్మల్ని పరిమితం చేశారు. రైతాంగం వన్ సైడ్గా ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ఓట్లేశారు కాబట్టే ప్రపంచంగా ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. మీరు శంక నాకిపోయారు. ఇంకా వినండి. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు ₹1.5 ఇస్తాం. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే అలానే రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఇంకా రైతు పంట పొలాలకి ఏసీలు, రైతు ఇంట్లో ఇంకా కోట్ల రూపాయలు కుమ్మరిస్తా అని చెప్పే హామీలు ఇవ్వలేదు. ఏ ఒక్క అవకాశం దొరికినా ఒక రైతాంగానే కాదు ప్రతి వర్గాన్ని మోసం చేసిన మోసగాడు కప్టర్ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది క్లియర్. రైతాంగ విషయంలో చూసాం మేనిఫెస్టోలో ఎన్ని అబద్ధాలు. ఇప్పుడు మాట్లాడుతుంది నేను చెప్తున్నా మొత్తం నా సొంత కవిత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశం విన్నారు కదా. ఇంత దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడు దేశంలో ఉన్నాడు. ఏ అవకాశం దొరికితే అవకాశానికి హామీ ఇవ్వటం. 2019 గద్దెనెక్కాడు. రైతునే కాదు అన్ని రంగాలను కుప్పకూల్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృత్యాలు. మరోవైపు నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో ఆయనకి భద్రత కల్పించలేదు. పోలీసు యంత్రాంగం విఫలమైంది. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి కనీసం ఒక కానిస్టేబుల్ని పెట్టారా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గవర్నర్ గారిని కలిసిన తర్వాత ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. సిగ్గుసర ఉందా? ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఎవరైనా రాజకీయ సమావేశాలు పెడతారా? రాజకీయంగా ఏదన్నా ధర్నాలు చేస్తారా? రాజకీయంగా ఏమైనా నిరసన వ్యక్తం చేస్తారా? సెన్స్ ఉండొద్దండి. ఇంకా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ బాధ్యత వహించాలంట. కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఈసీ కానీ బాధ్యత వహించి ఒక్క కానిస్టేబుల్ పంపించిన సస్పెండ్ అయ్యి కూర్చుంటారు. ఈసీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. తెలియదా మీకు? చట్టాలు తెలియవా? రాజ్యాంగంలో నిబంధనలు తెలియవా? ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే 144 సెక్షన్ ఉంటుందని తెలుసుగా. మీరు ఎప్పుడైనా రాజ్యాంగాన్ని చట్టాలని ఫాలో అవుతే మీకు వాటి గురించి తెలుస్తాయి.
మీరు ఉల్లంఘనలే చేశారు 5 సంవత్సరాలు. రాజ్యాంగాన్ని సర్వనాశనం చేశారు. రాజ్యాంగం చట్టాలంటే మీకు లెక్కలేవు కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు చేసుకున్నారు. కానిస్టేబుల్ని పెట్టాలంటే మినిమం ఒక కానిస్టేబుల్ కనిపించాలి. ఎలా కనిపిస్తారు అంటే ప్రభుత్వం మీద మచ్చజల్లాలనే. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష నాయకుడు రక్షణ కల్పించారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, ఎన్నికలు కూడా అంటే తెలుసా అని చెప్పి ప్రభుత్వానికి ముట్టికాయలు వేయాలనే మీ కుటిల రాజకీయాల. ఇంకెన్నాళ్ళు చేస్తారు ఈ కుటిల రాజకీయాలు? మనుషులను చంపుకుంటూ, సొంత బాబాయిని చంపుకుంటూ చేసిన రాజకీయాలు. కోడికత్తి శ్రీనివాస్ కేసులో జరిగిన రేపు ఫిబ్రవరి ఏదైతే ఈ నెల 21వ తారీఖున అంటే రేపు కోడికత్తి శ్రీని కేసులో ఆయన పోయి సాక్ష్యం చెప్పాలి. మరి పంపించగలరా బొత్స సత్యనారాయణ గారు? మీ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తిగా. అందులో మీ పాత్ర ఎంతవరకు ఉందో కూడా ఎన్ఏ తెలుస్తుంది త్వరలో. కానీ బొత్స సత్యనారాయణ గారు మీరు కొంచెం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్ముకొని మీరు రాజకీయాలు చేస్తే సర్వం సంక నాకిపోతారు అనేది విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇది మొత్తానికి గుంటూరు మిర్చి యార్డు కేంద్రంగా జగన్ రాజకీయం. గతంలో 2014-19 టీడీపీ గవర్నమెంట్లో ఏదైతే మిర్చి రైతులను ఏ విధంగా ఆదుకున్నారో ఇప్పుడు ధాన్యం రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారో మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా రైతులు సర్వం కోల్పోయారో కూడా చూశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.